జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం చెల్లకరిక గ్రామానికి చెందిన రైతులు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కాక ఇబ్బందులు పడుతూ జమ్మికుంటకు ధాన్యం అమ్మకానికి రావడంతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి మిల్లర్లతో మాట్లాడి రైతులకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని, ఐకేపీ కేంద్రాల వద్ద సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ తదితరులు పాల్గొన్నారు. చెల్లగిరిగ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈరోజు రైతులందరూ కూడా ఈరోజు జమ్మికుంటకి వీళ్ళందరినీ కూడా టేకుమట్ల చెల్లగిరిగ నుంచి రైతులందరూ సుమారు ఒక 100 మందిని ఇక్కడ పంపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మిల్లర్లు ఏమో మా దగ్గర ఫుల్ స్టాక్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు అక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీ రైతులు వచ్చి ఇక్కడ జమ్మికుంటలో తల్లడిల్లుతున్నా కూడా ఈ సమస్య మీ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రైతులను అక్కడనే ఐకేపీ సెంటర్ల వద్ద అక్కడే మిల్లులలో డిశ్చార్జ్ చేయాల్సినటువంటి మీరు మీ అసమర్థత పాలనని ఈరోజు రైతులు నిన్న రాత్రి నుంచి పడిగాడుపులు కాకుండా 3 రోజుల నుంచి తిండి దిగాన లేకుండా కూడా ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి రైతులని ధర్నాయిస్తున్న రైతులని స్థానిక హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు వెంటనే మాకు సమాచారం ఇచ్చి రైతులు అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ వెంటనే వెళ్లి సంబంధిత అధికారులకు మాట్లాడడం జరిగిందని చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారు మరి మేమందరం కూడా పిఎస్సిఎస్లు కానీ మిల్లర్లకు మాట్లాడుతున్నాము. ఎక్కడ శాసనసభ్యుడు ఉంటే బాధ్యత గల శాసనసభ్యులాగా వ్యవహరించాల్సినటువంటి సత్యనారాయణరావు గారు ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి రైతులని మిల్లర్లతో మాట్లాడి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తారు.